హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ కూడా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఉంటాయి కూడా. ఈరోజు మీకు రీడింగ్‌లో మీ పర్సన్, మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు? అంటే అసలు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? లేదా? ఒకవేళ ప్రెజెంట్ ఇష్టపడుతున్నా కూడా ఎందుకు మీకు దూరంగా ఉండాల్సొస్తుంది? అండ్ తర్వాత మళ్ళా మిమ్మల్ని కలవాలని ఏమైనా రాసుందా మీకు? ఫ్యూచర్‌లో ఏమైనా మీకు మీ పార్ట్నర్‌కి రీయూనియన్ అనేది ఉందా? లేదా? వీటికి సంబంధించి మనం రీడింగ్ అనేది చూద్దాము. సో, ఇదొచ్చేసండి కంప్లీట్‌లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. సో, ఎప్పుడు ఈ వీడియో మీ ముందుకొచ్చినా కూడా ఒకవేళ మీకు ఈ రీడింగ్‌లో వచ్చే ఆన్సర్స్ రెజొనేట్ అవుతే గనక అది మీ రీడింగ్ అని మీరు కన్సిడర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు గనక ఇది రెజొనేట్ అవ్వకపోతే మీకు సంబంధించిన రీడింగ్ కాదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇది కంప్లీట్‌లీ జనరల్ రీడింగ్ అండి. అండ్ మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటుంది. మీరు దానికి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీరు మీకు సంబంధించిన పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు. సో, ఇప్పుడు బిఫోర్ దట్ అండి, మీరు మీ పార్ట్నర్ మనసులో మీ మీ స్థానం ఏంటి? ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి ముందుగా మీకు ఈరోజు యూనివర్స్ ఇచ్చే లైఫ్ గైడెన్స్ ఆన్సర్ ఏంటో చూద్దాము. ఎందుకంటే మనకి సెల్ఫ్ హీలింగ్, ఏమంటామండి, సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు మీ జీవితానికి ఏది ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకోవాలి. తర్వాత మాత్రమే వేరే వాటికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలండి. ఎనీథింగ్ వాటెవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ఫ్ లవ్ అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంచుకోవాలి. సెల్ఫ్ లవ్ ఉండాలి. అండ్ ఫస్ట్ మన గురించి మనము ఆలోచించుకోవాలండి. మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. కాబట్టి మీరు అసలు ఏ విధంగా చేస్తే మీ లైఫ్‌లో మీకు బావుంటుందనే దానికి యూనివర్స్ ద్వారా వచ్చే ఈ ఏంజిల్ ఆన్సర్ ఏంటో మీకు ఒకసారి చూద్దాము. ఓహ్! గాడ్. సో, ఏంజిల్ ఆన్సర్ ఏమిస్తున్నారు ఈరోజు మీకు లైఫ్ గైడెన్స్ అనేది చూద్దామండి. సో, ఇక్కడైతే మీకు వెయిట్ అని వచ్చిందండి. సో, వెయిట్ అంటే ఏంటంటే మేబీ ఇది మీకు కరెక్ట్ టైం కాదేమో. నో నీడ్ టు వర్రీ అంటున్నారు, వెయిట్ అంటున్నారు, రొమాన్స్ అని అంటున్నారు. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని కూడా వచ్చింది. నేను 3 కార్డ్స్ అయితే తీసాను దీంట్లో. అండ్ వెయిట్ అనైతే సైన్ వచ్చింది మీకు ఈరోజు యూనివర్స్ నుంచి. ఏంజిల్ ఆన్సర్ ఏంటంటే వెయిట్. ఓకే. వెయిట్ చేయండి అని అంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ రొమాన్స్ కూడా కనిపిస్తుంది. అంటే మేబీ వెయిట్ చేయండి, మీకు మీరు కోరుకున్న మీ రొమాన్స్ సిచ్యువేషన్స్ మేబీ మీరు చూడబోవచ్చు. నో నీడ్ టు వరీ. ఓకేనా? అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, అంటే ఒక నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ జీవితంలో చాలా మార్పులు మేబీ రాబోతున్నాయి రిలేషన్షిప్ పరంగా. సో, ఇది మీకు సెల్ఫ్ గైడెన్స్ అండి. ఇది మీ సెల్ఫ్ గైడెన్స్. సో, ఇప్పుడు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో అసలు మీ పార్ట్నర్ మనసులో మీ స్థానం ఏంటి? అసలు మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? దానికి సంబంధించి రీడింగ్ అనేది చూద్దాము. ఇది కంప్లీట్లీ ఏంటంటే జనరల్ రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో, లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుందండి వీడియో. అండ్ రీచ్ అవ్వడం వల్ల ఏంటి, ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక రిలేషన్షిప్ పరంగా కానీ, క్యారియర్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు అసలు మీ పార్ట్నర్ మనసులో మీ గురించి వాళ్ళు ఈరోజు అనే దానికన్నా కూడా అసలు ఎంతవరకు ఇష్టం మీరంటే, అట్ ప్రజెంట్ మీ పైన వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అది కూడా అంటాం కదా. సో, అలాగా వాళ్ళు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ అండి ఇది. సో, లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ అనేది ఎవరికైనా వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎవరికైనా కూడా ఇది రీడింగ్ అనేది వర్తిస్తుంది. సో, నేను దీంట్లో ఒక 6 కార్డ్స్ తీస్తాను. సో, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ వ్యక్తి, మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో మీరు చాలా పడుతున్నాయి. ఓకే. సో, మీ పార్ట్నర్ అసలు మీ వ్యక్తి అండి. మీ వ్యక్తి ఇన్ ద సెన్స్ లైక్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని మీరు మనసులో తలుచుకోండి. అండ్ చూడండి అసలు మీ పార్ట్నర్ ఏమంటున్నారు, ఏం మనసులో ఉంది వాళ్ళ గురించి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో మనసులో అనుకోండి. సో, మీ పార్ట్నర్ నుంచి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు మనసులో అనుకోండి. తప్పకుండా మనకి యూనివర్స్ ద్వారా ఆన్సర్ అనేది వస్తుంది. సో, ఫైనల్గా నేను షఫిల్ చేస్తున్నానండి. సో, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ వ్యక్తి, మరి వ్యూవర్ గురించి ఎవరైతే వాచ్ చేస్తున్నారో వీడియో వాళ్ళ గురించి లవ్ రిలేషన్షిప్లో వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీలింగ్స్, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి అనేది చూస్తున్నాం. సో, ఇదంతా కంప్లీట్లీ
జనరల్ రీడింగ్ అండి, అర్థం చేసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు సంబంధించిన రీడింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పైన ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారు, అసలు మీ పైన ఎలాంటి అభిప్రాయం ఉందనేది చూద్దాం. ద మూన్ కార్డ్ వచ్చిందండి. సో హిడెన్ అండ్ అన్సర్టైన్ లవ్. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కానీ హిడెన్ అండి. హిడెన్ అంటే ఏంటి, మీకు చూపించట్లేదండి. మీరంటే ఇష్టమే పర్సన్కి, మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, కానీ మీకు అది రివీల్ చేయట్లేదు. లోపల లోపలే వాళ్ళు బాధపడటం కూడా జరుగుతుంది. అన్సర్టైన్ లవ్ అని అంటే ఏంటి, సర్టైన్ లవ్, అన్సర్టైన్ లవ్ అంటే అనుకోకుండా మీ మీద ప్రేమ పుట్టడం కొద్ది మందికి. అండ్ హిడెన్ అంటే చాలామంది ఏంటంటే దాచుకుంటున్నారు, లోపల లోపలే ప్రేమను దాచుకుంటున్నారు. ఎందుకు అని అంటే మేబీ వాళ్ళ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు మీకు రివీల్ చేయడం లేదు. ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరికైనా సరేనండి, అందరికీ వర్తిస్తుంది. సో ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది. సో లాంగ్ టర్మ్ అండ్ హార్మోనియస్ లవ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీ నుంచి ఒక లాంగ్ టర్మ్ లవ్ కోరుకుంటున్నారు, ప్రేమని, మీతో ఒక మంచి లైఫ్ కావాలని మీ పార్ట్నర్ భావిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చిందంటే ప్రస్తుతం వాళ్ళు మీ గురించి లోపల లోపల ఇదంతా ఫీల్ అవుతున్నారండి. ఏం ఫీల్ అవుతున్నారంటే ద సన్ కార్డ్ అంటే లాంగ్ టర్మ్ మీతో ఉండాలని అండ్ హార్మోనియస్ లవ్ కోరుకుంటున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం మీ పార్ట్నర్ మీ నుంచి ఒక లాంగ్ టర్మ్ లవ్, ప్రేమ అనేది కోరుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకి 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, థాట్ఫుల్ అండ్ ప్రోగ్రెసివ్ లవ్. సో ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీ పర్సన్ ఒకవేళ మీరు మీ పార్ట్నర్ ఇప్పుడిప్పుడే ఒకవేళ కొద్ది మంది దగ్గర అవుతున్నా, లేదంటే ఆల్రెడీ మీరు మీ పార్ట్నర్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా, ఒకవేళ మీకు మీ పార్ట్నర్ ఎక్స్ప్రెస్ చేయలేదనుకోండి మీ గురించి, మీ ఫీలింగ్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటనేది మేబీ మీకు ఎక్స్ప్రెస్ చేయలేదేమో. అండ్ ముందు కంటే కూడా ఇప్పటికి వాళ్ళకి ఇంకా ప్రేమ అనేది పెరుగుతుంది. సో ఇది కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అండి. ప్రోగ్రెసివ్ లవ్ అని అంటే ఏంటంటే రోజు రోజుకి వాళ్ళకి మీ పైన ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది. మీ పైన అంటే మీ పైన ఆలోచనలు ఎక్కువ రావడం, అది కూడా పాజిటివ్గానండి. అంటే మీ గురించి ఈ రోజంతా ఒకవేళ మీరు మాట్లాడుకున్నారనుకోండి, మీరు మీ పర్సన్ మాట్లాడుకున్నారు అనుకోండి, వాటి గురించి ఆలోచిస్తూ టైం అంతా స్పెండ్ చేయడము, మైండ్ అంతా సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు కూడా మీ గురించి పాజిటివ్గా ఆలోచించడము, మీ థాట్స్తోనే గడపడం అనమాట. సో డే అండ్ నైట్ మీ థాట్స్తో గడపడం. సో ఇది మీ పార్ట్నర్ చేస్తున్న పని అండి. అంటే ఏంటంటే మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు అని అంటే, ఇక్కడ మీరు ఫ్లవర్స్ ఇదంతా కనిపిస్తుంది కదా, గ్రీనరీ ఇదంతా కనిపిస్తుంది అంటే అర్థం ఏంటండి, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్ థాట్స్తో ఉన్నారు, చాలా మంచి ఫీలింగ్స్తో ఉన్నారు, మంచి రొమాంటిక్ మూమెంట్స్. ఇక్కడ మీకు అందుకనే రొమాన్స్ కార్డ్ కూడా వచ్చింది, ఇందాక వచ్చింది కదా మనకి ఏంజిల్ ఆన్సర్స్లలో రొమాన్స్ కార్డ్ కూడా వచ్చింది. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని చూపిస్తున్నారు, మేబీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళు మీకు. సో నాకు తెలిసి ఇక్కడ రొమాన్స్ కార్డ్ వచ్చిందని అంటే రొమాంటిక్ ఇంటిమసీ థాట్స్, ఇట్లా ఎనీథింగ్ అండి, వాట్ ఎవర్. బట్ ఇదంతా ఏంటంటే మీ పైన కంప్లీట్లీ ఒక జెన్యున్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మీ పార్ట్నర్కి. అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, ఇక్కడ డెస్టినీ అండ్ చార్మింగ్ లవ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీతో అయితే లాంగ్ టర్మ్ జర్నీ చేయాలని ఎలాగో అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ అండి, అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వీళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ ఒక మంచి మూమెంట్, మంచి టైం చూసి మీతో మేబీ ఒక రెస్టారెంట్కి వెళ్ళడమో, లేకపోతే మీతో ఒక, చూడండి ఇక్కడ మీరు మీ పార్ట్నర్ మాత్రమే ఉండే ప్రదేశం అనుకోండి, ఒక ఔటింగ్ అనుకోండి, ఔటింగ్ ఓకే, ఎక్కడైనా మీరు మీ పార్ట్నర్ మాత్రమే ఉండేటట్టుగా అలోన్ ప్లేస్ అంటాం కదా, సో అలాంటి ప్లేస్లో మీతో కూర్చొని వాళ్ళు మీతో మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు మీకు ఎక్స్ప్రెస్ చేయడము, అలాగే మీతో వాళ్ళకి మీకు సంబంధించిన కొన్ని విషయాలు డిస్కస్ చేయడము, అండ్ మీతో జర్నీ ఫ్యూచర్లో చేయాలనుకుంటే ఎలాంటి జర్నీ చేయాలనుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేయడం అండి, అంటే ప్లానింగ్ అనమాట. ఫ్యూచర్లో మీ గురించి మీతో కలిసి ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయడం అండి. డెస్టినీ అండ్ చార్మింగ్ లవ్ అంటే అదే. చార్మింగ్ లవ్ అంటే మేబీ దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్ ఆల్సో. చార్మింగ్ లవ్ అంటే మిమ్మల్ని చాలా వాళ్ళు మీరు మేబీ అట్రాక్టివ్ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ అట్రాక్టివ్ పర్సన్ ఉండొచ్చు. అట్రాక్టివ్ అని అంటే మేబీ ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అండి. సో ఫిజికల్ అట్రాక్షన్ అనేది మీరు మెయిన్ పాయింట్గా ఎవరు కూడా చూడకూడదు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో చార్మింగ్ అనేది ఏంటంటే మీ బిహేవియర్ ఉండొచ్చు, మీరు మీ మీ థాట్ ప్రాసెస్ ఉండొచ్చు, మీ పర్సనాలిటీ ఉండొచ్చు. పర్సనాలిటీ అంటే బయట పర్సనాలిటీ కాదండి, ఫిజికల్ పర్సనాలిటీ కాదు, ఇన్నర్ పర్సనాలిటీ. సో ఇవన్నీ వాళ్ళకి బాగా నచ్చుంటాయండి. సో దీన్ని మనము చార్మింగ్ లవ్ అంటాం. సో అవన్నిటిని వాళ్ళు మీరు అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళకి. సో ఇదంతా కూడా వీళ్ళు ఏంటంటే ఆ చార్మింగ్ అట్రాక్షన్, ఆ చార్మింగ్ లవ్
మీ నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయడం ఫర్ లాంగ్ టైమ్. డెస్టినీలో అంటే ఏంటి, మీతో కంప్లీట్‌లీ డెస్టినీలో ఆ చార్మింగ్ లవ్ ఉండాలని చెప్పి అనుకోవడం మీ పార్ట్నర్. సో, ఇది మేల్, ఫీమేల్, అన్‌మ్యారీడ్ ఎవరైనా సరేనండి. మీ పార్ట్నర్ మీతో ఒక న్యూ జర్నీ మేబీ బిగిన్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయండి. అంటే ఒకవేళ మీతో సెపరేషన్‌లో ఉన్నా కూడా మీకు మీ పార్ట్నర్‌కి మాటలు లేకున్నా, ఏం ప్రాబ్లమ్స్ వచ్చి మీరు ఒకవేళ విడిపోయినా సరే, మళ్ళా మీ పార్ట్నర్‌కి మీ మనసులో వాళ్ళ మనసులో మీ పైన కంప్లీట్‌గా పాజిటివ్ థాట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. ఇక్కడ జెనరస్ అండ్ ఫెయిర్ లవ్. సో, ఇక్కడ మీ పార్ట్నర్‌ను మీ నుంచి ఒక ఫెయిర్ లవ్ వాళ్ళు ఇవ్వాలని ఎక్స్‌పెక్ట్ అనుకుంటున్నారు. అంటే ఫెయిర్ లవ్ అంటే ఈక్వాలిటీ అండి. ఈక్వాలిటీ అని అంటే ఏంటి? సమానంగా మీరు ఎంత ప్రేమిస్తున్నారో అంతే ఎక్కువగా వీళ్ళు ప్రేమించడము. లేదనంటే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడము. సో, వీళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. లోపల లోపల చూడండి ఇక్కడ వీళ్ళేంటంటే ద మూన్ కార్డ్ అంటే ఏంటి? హిడెన్ చాలా పెట్టుకున్నారు. హిడెన్ అంటే సీక్రెట్‌గా లవ్ చేసేవాళ్ళు కొద్దిమంది కనిపిస్తున్నారు. ఒకవేళ మీరు ఇష్టం ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఇలాంటివన్నీ అండి. అండ్ ఒకవేళ మీకుతో గొడవ పడి కూడా వాళ్ళు సెపరేషన్‌లో ఉన్నా కూడా మీ గురించి వీళ్ళు కంప్లీట్‌లీ పాజిటివ్‌గా ఆలోచించడం అండి. అంటే మీ గురించి నెగెటివ్‌గా ఆలోచించకుండా, పాజిటివ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే పాజిటివ్‌గా ఆలోచించడం అంటే మీ పైన ఎలాంటి ద్వేషం లేదు. ఎలాంటి కోపం లేదు. ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేవు. ప్యూర్ లవ్ అనేది ప్రస్తుతం వాళ్ళ మనసులో ఉందని అర్థం. సో, అండ్ ఇక్కడ ఫెయిర్ లవ్ అని అంటే అదేనండి. ప్యూర్ లవ్. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి భేదాభిప్రాయాలు కానివ్వండి, ఇలాంటివి ఏమి లేవు. సో, ఈక్వల్‌గా మీరెంత ఇష్టపడుతున్నారో అదే సేమ్ అంతే ఇష్టం ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. ఎనీథింగ్ అండి, వీళ్ళు సెపరేషన్, నో కాంటాక్ట్ గానీ, లేకపోతే మీతో కలిసుండి గూడా మీకు చెప్పలేని వాళ్ళు ఎవరైనా సరే. సో, ఇక్కడేంటంటే 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో, బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ లవ్. సో, ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్ అనంటే బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ విక్టిమైజ్డ్ లవ్. బ్లాక్డ్ అని అంటే ఏంటంటే వీళ్ళు మీ ప్రేమ నుంచి వీళ్ళు పడలేకపోవడం. అంటే మిమ్మల్ని మర్చిపోవాలని అనుకోవడం వాళ్ళు జరిగింది కొద్దిమందికి. అంటే మీకు మేబీ మిమ్మల్ని బ్లాక్ చేయడము, మీతో మాట్లాడకపోవడము, ఇది చాలా రోజుల నుంచి, చాలా మంత్స్ నుంచి మేబీ జరగొచ్చు మీకు మీ పార్ట్నర్‌కి. సో, ప్రస్తుతమనే కాదండి. మీకెప్పటినుంచయితే మీకు మీ పార్ట్నర్‌కి సెపరేషన్ అనేది జరిగిందో, అప్పటినుంచి వీళ్ళేమనుకుంటున్నారంటే అసలు మిమ్మల్ని వదిలేయడానికి రీజన్ ఏంటి? వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోవాలని అనుకున్నారు. బట్ ఏంటి, వీళ్ళు మీ బంధం నుంచి వాళ్ళు బయటపడలేకపోవడం. బ్లాక్ అయిపోయారు. కంప్లీట్‌లీ ఆ బంధంలో వీళ్ళు బ్లాక్ అయిపోవడం. అంటే మీ ఆలోచనలు రావడము, మిమ్మల్ని మర్చిపోలేకపోవడము, మీ గురించే ఆలోచనలు ఎక్కువగా రావడము, మిమ్మల్ని మిస్ అవ్వడము. మీకు కాల్ చేయాలని, మెసేజ్ చేయాలని ఉన్నా గూడా సమ్ ఈగో ఇష్యూస్ ఉండొచ్చు. సమ్ ఎంపరర్ లాగా ఉండడం. అంటే స్టబ్బర్న్‌గా ఉంటారు గదా! సో, అలాంటి స్టబ్బర్న్ పర్సనాలిటీ గూడా కనిపిస్తుంది. ఇక్కడ ఫీమేల్ బొమ్మ చూసి మీరు ఫీమేల్స్ అని అనుకోద్దండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. బ్లాక్ అయిపోయారు. ఇక్కడేంటంటే అక్కడ వాళ్ళు ముందుకి లైఫ్‌లో వెళ్ళలేకపోతున్నారు. అలా అని చెప్పేసి మీతో మాట్లాడలేకపోతున్నారు. ఎటూ చేయలేక వీళ్ళు కొంచెం విక్టిమైజ్డ్ లవ్ అన్నట్టుగా వీళ్ళొక విక్టిమ్‌గా అయిపోయారు మీ లైఫ్‌లో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ కోపం గూడా ఉందండి. ఇదే ఈగో ఇవన్నీ చెప్పాను గదా నేను. సో, ఈగో, కోపం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ స్వాట్స్ అంటే కంప్లీట్‌లీ నెగెటివ్ బ్లాక్‌లో ఉండిపోయారనమాట. సో, మీ వైపు రావాలనున్నా ఆ నెగెటివ్ బ్లాక్స్ ఉండడం వల్ల, నెగెటివ్ బ్లాక్స్ అంటే ఏంటి? కోపం, ఈగో ఇవన్నీ ఉంటే ఎవరు గూడా మాట్లాడరు గదండీ. సో, ఈగో ఉంటది. నేనేమెందుకు మాట్లాడాలి? వాళ్ళే మాట్లాడాలి. లేపోతే నేను మాట్లాడను. వీళ్ళొద్దు నాకు. ఇట్లాంటిదనమాట. బట్ అయినా లోపల ప్రేమ ఉన్నా గూడా ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం. ఇక్కడ ఇంకోటేంటంటే మనకి ది హ్యాంగ్డ్ మ్యాన్ ఉందండి. ఇక్కడ స్టాగ్నేషన్ అండ్ మెడిఫికేషన్. ఓకే. ద హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఇదేనండి వీళ్ళకి కంప్లీట్‌లీ మీ పార్ట్నర్ అంటే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా వరకు కొంచెం మీరిద్దరు కూడా ఒక మంచి అంటే ఒక మంచి జీవితాన్ని గడిపి ఉండుంటారు. సో, అదంతా కూడా ఇప్పుడు రివర్స్ అవ్వడం అండ్ వాళ్ళ ఆలోచనలంతా కూడా రివర్స్‌గా అవ్వడం అని అంటే ఏంటంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఏం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉండడం. మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వీళ్ళకి అర్థం కాని సిట్యుయేషన్. అండ్ ప్రస్తుతం వీళ్ళున్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఎటూ వెళ్ళలేని పరిస్థితండి. అంటే వాళ్ళు ఏది చేసినా కూడా రివర్స్ అవ్వడం అనమాట. సో, కంప్లీట్‌లీ వీళ్ళు ఏది చేయాలన్నా కూడా వాళ్ళు భయపడడము, రివర్స్ అవ్వడము, ఫ్రస్ట్రేషన్ అవ్వడము, కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. కన్‌ఫ్యూజ్ స్టేట్ అనమాట. సో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారు. స్టాగ్నేషన్ అనమాట. స్టాగ్నేషన్ అంటే నిర్ణయాలు తీసుకునే సిట్యుయేషన్‌లో వీళ్ళది లేవిప్పుడు. వాళ్ళ పరిస్థితులు లేకపోవడము. మెడిఫికేషన్ అంటే ఇంకా ఏం నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా వెళ్ళాలి ముందుకి? ఈ జీవితంలో నేను చేసిన దానికి ఆహ్, ఇది నేను ఇప్పుడు మేబీ నేనేమన్నా
తప్పు చేశానా, ఇది కరెక్టేనా, నా లైఫ్లో ఇప్పుడు జరిగేవన్నీ కూడా నేను అనుకున్నట్టుగా ఎందుకు జరగడం లేదు, ఇట్లాగన్నీ రివర్స్ అవ్వడం వల్ల వీళ్ళు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారండి. స్టాగ్నేషన్ అయిపోయారు. అంటే ఎటు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు అన్న సిచ్యువేషన్లో ప్రస్తుతం అయితే వీళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ హిడెన్ లవ్ అయితే చాలా ఉందండి. ఇక్కడ హిడెన్ అండ్ అన్సర్టైన్ లవ్ అయితే చాలా ఉంది. అంటే మీ పైన మీ పార్ట్నర్కి మంచి లవ్ ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే ఒక బాధ కూడా ఉంది, ఏడుపు వస్తుంది. వీళ్ళకి ఏడుపు అంటారు నైట్. ఇదిగోండి మూన్ కార్డ్ అని అంటే ఏంటంటే బాధపడటం అండి. ఓకే, మూన్ అంటేనే అదొక మూడీ నేచర్ అనమాట. మూడీ నేచర్ అంటే ఎంత ఉన్నా ఏమున్నా కూడా బయటికి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం అండి. దాన్ని మనము మూడీ మెంటాలిటీస్ అని అంటాం. ఓకేనా? సో ఇది మీ పార్ట్నర్ మనసులో మీ పైన ఉన్న అభిప్రాయాలండి. అంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఏంటంటే అన్ని ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మనకి మిక్స్డ్గా ఫీలింగ్స్ అనేవి వస్తాయి. సో ఇందులో ఎవరికి ఏం రెజినేట్ అవుతుంది అనేది మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను టైమ్ ఒరాకిల్ కార్డ్స్ తీస్తున్నానండి, బీ పాజిటివ్ అనేది. సో ఈ పాజిటివ్గా మీరు ఉండడం కోసం అంటే ఏంటంటే ఇది టైం బీ పాజిటివ్ అని అంటే అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలని అర్థం. సో పాజిటివ్గా ఉండడం వల్ల మీకు ఇప్పుడు నేను చెప్పే ఈ ఒరాకిల్ టైమింగ్స్ అండ్ మంత్స్ లోపల మీ జీవితంలో మీ రిలేషన్షిప్ పరంగా మీ పార్ట్నర్తో, మీ వ్యక్తితో ఏం జరుగుతుందో కూడా నేను దానికి రీడింగ్ ఇస్తాను. అయితే అసలు ఎన్ని మంత్స్లో ఏం జరుగుతుంది, ఫర్ సపోజ్ ఇక్కడ ఏ మంత్ అయితే వచ్చిందో ఆ మంత్ లోపల రిలేషన్షిప్ పరంగా మీకు మీ పార్ట్నర్కి ఏం జరగబోతుంది అనేది మీకు ఫ్యూచర్ ప్రెడిక్షన్గా తెలుసుకుందామండి. సో మనకి ఈ టైం లిమిట్ లోపల, సో ఇప్పుడు నేను తీసే ఈ కార్డ్స్ టైం లిమిట్ లోపల మీ జీవితంలో మీ పార్ట్నర్తో, మీ వ్యక్తితో మీకు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది తెలుస్తుందండి. అందుకని నేను టైం ఒరాకిల్ తీసుకుంటున్నాను. సో ఇన్ 20 డేస్, సో ఇక టైం లిమిట్ ఏంటంటే ఇన్ 20 డేస్లో, ఈ 20 డేస్ లోపల మీ జీవితంలో మీ రిలేషన్షిప్ పరంగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఒకసారి చెక్ చేద్దామండి ఈ 20 డేస్ లోపల. ఇది రెడ్ కార్డ్ వచ్చిందని అంటే మేబీ సరే నేను ముందే మీకు చెప్పడం ఎందుకు, చూద్దాం అసలు ఏంటనేది. సో ఇన్ 20 డేస్ లోపల మీ జీవితంలో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి అండ్ వ్యూవర్స్కి ఈ 20 డేస్ లోపల వీళ్ళ జీవితంలో లవ్ రిలేషన్షిప్ పరంగా ఏం జరగబోతుంది. ఎనీ రిలేషన్షిప్ అండి. సో మీ రిలేషన్షిప్లో మీకు మీ వ్యక్తికి ఈ 20 డేస్లో ఏం జరగబోతుంది చూద్దామండి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఇన్ 20 డేస్ వ్యూవర్స్కి అండ్ వాళ్ళ వ్యక్తి ఎవరినైతే వాళ్ళు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి జీవితంలో వీళ్ళిద్దరికి ఏం జరగబోతుంది వీళ్ళ రిలేషన్షిప్లో. సో చూద్దామండి. ఫైనల్లీ నేను షఫుల్ చేస్తున్నాను, ఎందుకో కార్డ్స్ పడిపోతూ ఉన్నాయి, నేను ఇవి రెండు పక్కకు పెడతాను. సో ఫైనల్లీ ఐఎమ్ షఫ్లింగ్. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ ద వ్యూవర్స్. వాళ్ళకి ఈ 20 డేస్ లోపల వీళ్ళ జీవితంలో రిలేషన్షిప్ పరంగా వీళ్ళ వ్యక్తితో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. హ్యాంగర్డ్ మ్యాన్ మళ్ళీ వచ్చిందండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేక ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇవి నేను తర్వాత తీస్తాను, ఫస్ట్ అయితే 3 కార్డ్స్ తీస్తానండి. నాకు ఇక్కడ రెడ్ వచ్చిందంటే నాకు అందుకనే నేను ఇక్కడ హ్యాంగర్డ్ మ్యాన్ పొజిషన్ అంటే ఈ 20 డేస్లో ఏం జరుగుతుందో చూద్దాము. సో నేను 3 కార్డ్సే తీస్తున్నానండి. నైస్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఈ 20 డేస్ లోపల మీ గురించి ఏదో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. సో నిర్ణయం అనేది ఎలా ఉండబోతుంది అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ నుంచి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు మీ పార్ట్నర్కి ఒక ఏమంటామండి, ఇది మీరు మీ పార్ట్నర్ కలవడానికి ఒక అవకాశం అనేది మీకు రాబోతుందండి. ఓకే, అండ్ మీరు మీ పార్ట్నర్ మాట్లాడుకోవడానికి ఒక అవకాశం అయితే యూనివర్స్ మీకు ఇవ్వబోతున్నారు. సో ఇది ఎనీథింగ్ అండి, ఏ విధంగానైనా సరే, మేబీ మీకు ఫోన్ చేయడమో, వేరే వ్యక్తి ద్వారా కాంటాక్ట్ రావడమో, లేదనంటే మీ పార్ట్నరే మీకు సంథింగ్ ఏదో మెసేజ్ అయితే తప్పకుండా మీకు డైరెక్ట్గా ఇవ్వబోతున్నారు. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ ఎటు నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్లో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అనుకున్న దానికన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంతా కూడా
అనుకున్న విధంగా ఉండట్లేదు. సో, ఇక్కడ వీళ్ళేంటంటే ఫైనల్లీ డెసిషన్ వాళ్ళది ఎలా ఉండబోతుందంటే, ఇక్కడ మీకు కాంటాక్ట్‌లోకి రాక తప్పదు. ఎందుకు అంటే మేబీ ఫైనాన్షియల్ పరంగా గూడా మేబీ వాళ్ళకి కొంచెం నీడ్స్ ఉండొచ్చు. లేదనంటే మీతో ఆ ప్రేమ ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది మళ్ళా మీ నుంచి కావాలని కోరుకోవడము. అండ్ ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ కంప్లీట్‌లీ ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్ టైమ్ మీతో ఒక పాజిటివ్ జర్నీ చేయాలి. అంటే మీతో మీ లవ్ రిలేషన్‌షిప్‌లో ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్‌ని మీ నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయడం. అండ్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలండి. మిమ్మల్ని చాలా అపురూపంగా చూసుకోవడం. అంటే మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం అండి. మిమ్మల్ని ఏంటంటే ఏమంటారు, కంటికి రెప్పలాగా చూసుకోవడం అని అంటాం చూడండి. ఆ విధంగా అంత ప్యూర్ లవ్ అనేది వీళ్ళు మీకు ఇవ్వబోతున్నారు. అంటే అంత మంచి ప్రేమ మీకు ఇవ్వాలని, మిమ్మల్ని బాధ పెట్టకుండా, ఇన్ కేస్ ఇప్పటివరకు మిమ్మల్ని బాధ పెట్టినా సరే మిమ్మల్ని ఇప్పటి నుంచి ఇంకా బాధ పెట్టకుండా మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకోవడం. ఇక్కడ రీయూనియన్ అండి. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే మీ పార్ట్నర్ మీకు జరిగిన అన్ని సిచ్యువేషన్స్ని, అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మీ పార్ట్నర్ మర్చిపోవాలని అనుకోవడం. వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని కలవాలని అనుకోవడం. అండ్ మీ పార్ట్నర్ మీతో కంప్లీట్లీ ఒక పాజిటివ్, మీరు ఏం కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ నుంచి అది మీ పార్ట్నర్ ఇవ్వబోతున్నారండి. సో, మీరేం కోరుకుంటున్నారో అదే మీ పార్ట్నర్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం. సో, ఈ 20 డేస్లో మీ పార్ట్నర్ మీకు మీ పార్ట్నర్కి జరగబోయేది ఇది. ఇది కంప్లీట్లీ ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో, ఇది మీ పార్ట్నర్ మీ నుంచి కోరుకునేది అండ్ మీ పార్ట్నర్ మీకు ఇవ్వబోతున్నది. అయితే ఇక్కడ నాకు 3 కార్డ్స్ అయితే యూనివర్స్ నుంచి వచ్చాయి. సో, యాక్షన్. సో, ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండి. సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ పార్ట్నర్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. సో, ఇక్కడ జడ్జిమెంట్ కూడా మీరు కోరుకున్నది మీ పార్ట్నర్ కోరుకున్నది జరగబోతుంది. అండ్ ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఈ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉండడము అండ్ ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ రావడం అని అంటే ఏంటంటే ఇక్కడ కంప్లీట్లీ ఇప్పుడున్న ఆ బాధలు, కోపము, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ఎడబాటు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న కొట్లాటలు, గొడవలు ఏవేవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టడం అండి. అంటే అన్ని మర్చిపోవడం అనమాట. మర్చిపోయి మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావడం. నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే యాక్షన్ అండి. సో, యాక్షన్ తీసుకోబోతున్నారు. అండ్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఇక్కడ జడ్జిమెంట్ అంటే మీరు మీ పార్ట్నర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, పాస్ట్లో మీరు ఏదైతే ఎంత హ్యాపీగా ఉండాలని అనుకున్నారో ఏమో, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మీరిద్దరు కలిసి ఉండాలని అనుకున్నది అదంతా కూడా మీరు కోరుకున్నది జరగబోతుంది. దానికి ఒక జడ్జిమెంట్ అనేది కూడా రాబోతుంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇన్ 20 డేస్ అనేది మీకు తెలుస్తుంది. అయితే నేను ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్తాను. నేను రాశుల పరంగా ఎవరెవరికి ఈ జడ్జిమెంట్ ఇదంతా ఈ 20 డేస్లో ఎవరికి జరుగుతుందనేది మనం క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే మెయిన్ మనకి ఇక్కడ వచ్చింది ఇదేనండి, జడ్జిమెంట్ అయితే వచ్చింది. అండ్ మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకోవడం కూడా ఇక్కడ మీరు అయినా యాక్షన్ తీసుకోవచ్చు, లేదంటే మీ పార్ట్నర్ ఎవరైనా, అంటే సిచ్యువేషన్ బట్టండి. ఇక్కడ మీరు తీసుకోవాలని కాదు, అక్కడ మీ పార్ట్నర్ తీసుకోవాలని కాదు. మనకి టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అన్నీ కూడా అవే జరిగిపోతాయి. ఓకే, మీరు అలాగా మీకు అలా బ్లెస్సింగ్ అలా ఉండాలండి. మీకు ఏంటంటే మీరు అలా అనుకోవాలి, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలంటే అదేనండి. మీరు ఏదైతే కోరుకున్నారో జడ్జిమెంట్ అది రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాజిటివ్గానే మాట్లాడాలి. ఎప్పుడైనా సరే మీరు పాజిటివ్గా మాట్లాడండి, అన్నీ కూడా పాజిటివ్గానే జరుగుతాయి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రాశుల పరంగా ఇన్ కేస్ ఈ 3 జడ్జిమెంట్ అనేది ఈ 20 డేస్లో మ్యాక్సిమం ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అంటే ఏ రాశుల వారికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయనేది చూద్దామండి. సో, నేను ఒక్కొక్క కార్డు తీస్తాను. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో మీరు ఎనీ రిలేషన్షిప్ తీసుకోండి. నేను చెప్పను ఈ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ అని. మీరు ఇష్టమైన వ్యక్తి, మీకు ఇష్టమైన వ్యక్తి ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు ఏం కోరుకుంటున్నారో జడ్జిమెంట్, మీ పార్ట్నర్తో మీరు ఏం కోరుకుంటున్నారో అది రావడానికి 20 డేస్ టైం అవ్వచ్చు. అయితే ఈ 20 డేస్ టైంలో ఏ రాశి వారికి మరి జడ్జిమెంట్ అనేది రాబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నేను 4 కార్డ్స్ తీస్తాను. సో ఎవరికైతే నెగిటివ్ వస్తుందో వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ అని అర్థం చేసుకోండి. అవ్వదని కాదు, ఛాన్సెస్ తక్కువ ఈ 20 డేస్లోనే అర్థం చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను మేషరాశి, సింహరాశి అండ్ ధనుసు రాశి వారికి ఒక కార్డు తీస్తానండి. తర్వాత కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి ఒక కార్డు తీస్తాను. అలాగే మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వారికి ఒక కార్డు తీస్తాను. అలాగే వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వారికి ఒక కార్డు తీస్తాను. సో 4 కార్డ్స్ తీస్తాను. దాంట్లో మీ పార్ట్నర్కి
మీకు ఈ రీయూనియన్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందా లేదా అనేది మనం చూద్దామండి. సో నేను ఇప్పుడు ఒక్కొక్క రాశుల 3 రాశుల వరకు ఒక కార్డ్ అండి. ఫస్ట్ ఏం చెప్పాను నేను మీకు, మేషరాశి, సింహరాశి అండ్ ధనుసు రాశి వారికి రీయూనియన్ ఈ 20 డేస్లో ఉందా లేదా. ఓకే, ఈ 20 డేస్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలుస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వాటర్ సైన్, వీళ్ళకి ఈ 20 డేస్లో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీకు మిథున రాశి, తులారాశి అండ్ అలాగే కుంభరాశి, వీళ్ళకి రిలేషన్షిప్ పరంగా ఈ 20 డేస్లో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వారికి రిలేషన్షిప్ పరంగా ఈ 20 డేస్ లోపల మీ లవ్ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది. ద ఫుల్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్. ద ఫుల్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్, అంటే మళ్ళీ మీ పార్ట్నర్ మీరు రీయూనియన్ అవ్వడము. సో ఇక్కడ ఎవరెవరికి ఉందో అనేది మెయిన్గా మనము చూడాల్సింది. సో ఫస్ట్ వచ్చేసి ఎవరెవరండి, మేషరాశి, సింహరాశి అండ్ ధనుస్సు రాశి. సో 2 ఆఫ్ కాయిన్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వారికి 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, కొంచెం కష్టంగా కనపడుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి, తులారాశి అండ్ వావ్ సూపర్ అండి, కుంభరాశి. సో వీళ్ళకి ద లవర్స్ కార్డ్ వచ్చింది. సో మీ పార్ట్నర్ నుంచి 100% మీకు జెన్యున్గా జరిగేది ఈ 3 రాశుల వరకు అండి. ఈ 20 డేస్ లోపల ఖచ్చితంగా చాలా మంచి మార్పు రాబోతుంది ఈ 3 రాశుల వరకు. ఎవరెవరికండి, మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వారికి. నెక్స్ట్ వచ్చేసి మనము వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వాళ్ళకి. వావ్ సూపర్, ఇది కూడా పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ మ్యాక్సిమం పాజిటివ్ 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 అని అంటే ఫస్ట్ ఈ 3 రాశుల వారండి. నేను ఇందాక చెప్పాను కదా, ఎవరెవరికి చెప్పాను మీకు, మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వారికి మాత్రం ద లవర్స్ కార్డ్ వచ్చింది. కంప్లీట్లీ లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ నుంచి మీరు మీ పార్ట్నర్ ఖచ్చితంగా కలవబోతున్నారండి. సో నెక్స్ట్ వచ్చేసి బాగా నెక్స్ట్ హయ్యర్ ఛాన్సెస్ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే మీ పార్ట్నర్ నుంచి పాజిటివ్ సైన్ అండి, ఇక్కడ అంతా కూడా కంప్లీట్లీ పాజిటివ్ వస్తున్నారు. సో ఇది వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ మేషరాశి అండ్ సింహరాశి అండ్ ధనుస్సు రాశి, ఇక్కడ ఎక్కువగా 2 ఆఫ్ కాయిన్స్ వచ్చిందండి. 2 ఆఫ్ కాయిన్స్ అని అంటే ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే దూరం అయ్యారో ఇది మ్యారీడ్గా ఎక్కువగా ఉన్నారు. సో మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు కానీ మ్యారీడ్ ఉన్నవాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అనేది కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇవి కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి అండ్ అలాగే మీనరాశి వారికి మాత్రం 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది మీకు. ఈ 20 డేస్లో ఛాన్సెస్ చాలా తక్కువ అండి. రిమైనింగ్ అందరికీ కూడా చాలా పాజిటివ్గా ఉంది. హైయెస్ట్ ఛాన్సెస్ అయితే ద లవర్స్ కార్డ్ వచ్చింది. మిథున రాశి వారికి, తులారాశి వారికి, కుంభరాశి వారికి అయితే చాలా పాజిటివ్ సైన్స్ అయితే కనిపిస్తున్నాయండి మీ పార్ట్నర్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి అండ్ అలాగే మకర రాశి వారికి. సో ఇదండి రీడింగ్. సో ఇక్కడ మీకు రీయూనియన్ అనేది 20 డేస్లో అయితే కనిపిస్తుంది స్ట్రాంగ్గా. మీ జడ్జిమెంట్, మీరు ఏదైతే మీ పార్ట్నర్ నుంచి కోరుకున్నారో అదైతే జరుగుతుంది. బట్ నేను ఇప్పుడు చెప్పిన రాశుల వారికి చాలా వరకు పాజిటివ్ సైన్స్ ఉంటాయి. మీరు జనరల్ రీడింగ్ అండి, ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో మీరు మీ పర్సనల్ రీడింగ్కి మీకు సంబంధించినది కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్లో సంబంధించిన సిచ్యువేషన్స్కి మీకు పర్ఫెక్ట్గా రీడింగ్ అనేది వస్తుంది. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ అనేది కూడా చూడండి. నెక్స్ట్ అండి, పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అండ్ క్వశ్చన్స్ కూడా నేనేం చెప్పాను, 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అనే దానికి నేనేం చేయను. రీడింగ్ కంప్లీట్గా నేను ఫుల్ రీడింగే చేస్తాను. అండ్ ఫర్గెట్ అబౌట్ పాస్ట్ అండి, బీ ఇన్ ప్రజెంట్ అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఇవి రెండే గుర్తుపెట్టుకోండి. ఫర్గెట్ అబౌట్ పాస్ట్, బీ ఇన్ ప్రజెంట్ అంటే ప్రజెంట్లోనే ఉండండి ఎప్పుడు కూడా. అండ్ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించుకోండి. ఇవి రెండు మాత్రమే. అండ్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఆక్యుపై చేసుకోండి. ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో కానీ ఎక్కడ కానీ దెబ్బతిన్నారు, ఎనీథింగ్ ఎక్కడైనా మీరు లాస్ అయ్యారండి, ఇమోషనల్ లాస్ అయ్యింది అనుకోండి, ఇమోషనల్ లాస్ అంటాం దాన్ని. సో ఇమోషనల్ లాస్ అయినప్పుడు మీరు ఏం చేయాలని అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఆక్యుపేషన్ అంటే మిమ్మల్ని మీరు ఆక్యుపై చేయండి. ప్లానింగ్స్ గురించి ఈ ప్రజెంట్ ప్లాన్ చేసుకోండి, డే ప్లాన్ చేసుకోండి. ఈరోజు అంతా ఏం చేయాలి, ఎలా ఉండాలి,
అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఆలోచించుకోండి. ఓకే, ఈ రిలేషన్షిప్ అనేది అవుతుంది, మీ పార్ట్నర్ వస్తారన్న నమ్మకంతో మీరు ఉండండి. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించుకోండి అండ్ మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీరు డైలీ ఏంటంటే అర్లీ మార్నింగ్ అండి, అర్లీ మార్నింగ్ అవర్స్లో మీరు మేనిఫెస్టేషన్ మీద ఏది కావాలని కోరుకుంటారో అది యూనివర్స్ నుంచి మీరు ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోస్లో కూడా, మీకు అదే మెన్షన్ చేస్తున్నాను. మీరేం చేయండి, 3:30 ఈజ్ ద బెస్ట్ టైం. మీ లైఫ్లో మీ కోరికలు నెరవేర్చుకోవాలి, మీకు కావాల్సింది పొందాలి అని అంటే ఎగ్జాక్ట్లీ 3:30 కల్లా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మనసులో మీరు ఏం కోరుకుంటున్నారు దానికి. అలా చేయండి తప్పకుండా. మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే అనుకుంటారో అది యూనివర్స్ నుంచి మీకు లభిస్తుందండి. డైలీ చేయండి అది. అండ్ చేసిన తర్వాత మళ్ళీ అవుతుందా లేదా, వస్తారా లేదా, మాట్లాడతారా లేదా, ఫోన్ చేస్తారా లేదా, ఇలాంటి థాట్స్ వద్దు. కంప్లీట్గా పాజిటివ్గా ఉండండి, బిలీవ్ చేయండి యూనివర్స్ని. ప్రతిదీ కూడా మనకి కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఫైనల్లీ మీకు ఈ లవ్ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ ఫైనల్గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు అనేది చూద్దాం. ఫైనల్ కార్డ్స్ అంటే ఇది అన్ని రాష్ట్రాల వారికి, మేల్ ఫీమేల్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. మీ పార్ట్నర్కి మీ పైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, మీ పార్ట్నర్కి మీ పైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్, చాలా లవ్ ఫ్లో అవుతుందండి, బాగా కార్డ్స్ అన్నీ పడిపోతున్నాయి, లవ్ ఫ్లో ఎక్కువగా కనిపిస్తుంది. చూద్దాం అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి, ఎమోషనల్ అవుతున్నారని అర్థం. ఇక్కడ మనకి కార్డ్స్ ఎక్కువగా పడిపోతున్నాయనంటే వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉన్నట్టు కనిపిస్తుందండి. చూద్దాం. ద స్వార్డ్ అండ్ రోజ్ అనమాట. క్లారిటీ, ట్రూత్, రెవల్యూషన్, సాలిడారిటీ, ఫోర్స్, హానర్, ప్రొటెక్షన్, పవర్ అన్నీ ఉన్నాయండి. ఓకే, మీ పార్ట్నర్కి అయితే అన్ని రకాలుగా ప్రేమ, బాధ, కోపం అన్నీ కనిపిస్తున్నాయి. కెమెరా. సో కెమెరా అని అంటే ఏంటి, ఓకే, రిమినైజింగ్, కీప్సేక్, పర్సెప్షన్, లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్, మేక్ మెమొరీస్. అంతే, మీ గురించి ఆలోచించడం అండి, పాస్ట్ లైఫ్లో జరిగిన వాటి గురించి ఆలోచించడము. అండ్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ అన్నిటి నుంచి కూడా వాళ్ళు ఒక లెసన్ అనేది నేర్చుకుంటున్నారు. మేక్ మెమొరీస్ అంటే మీ గుర్తులు ఏదో చేసుకోవడం అండి, మిమ్మల్ని మీ గుర్తులు చేసుకోవడం అని అంటే కెమెరా అని అంటే మేబీ మీ పిక్స్ చూడడము అలాంటివి ఏమైనా చేయొచ్చు. ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ చాలా ఎక్కువ కనిపిస్తుంది వీడియోలో. సో రీయూనియన్, బ్యాలెన్స్, డ్యుయాలిటీ, కప్లింగ్, కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఇవన్నీ మీ పార్ట్నర్ మనసులో కనిపిస్తున్నాయండి. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనమాట అది. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీ లాగా అనిపిస్తుంది. క్లాక్, నీడ్ టైం, టేక్స్ టైం, ఇన్ టైం, సైకిల్స్, టైమ్ టు హీల్, ప్రోగ్రెస్. సో మీ పార్ట్నర్లో ప్రోగ్రెస్ అనేది వస్తుంది, హీల్ అవుతున్నారు, మీ పార్ట్నర్ హీల్ అవుతున్నారు. వాళ్ళు మీ నుంచి కొంచెం స్పేస్ అనేది కోరుకుంటున్నారు ప్రస్తుతం, బట్ తప్పకుండా మీ ఆలోచనలతో కూడా వీళ్ళు ఉండడం జరుగుతుంది. ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎక్కువగా కనిపిస్తుంది దీంట్లో. ఓకేనండి. సో ఎప్పుడైనా సరేనండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను కార్డు, ద లవర్స్ కార్డ్. ఇది లవర్స్ కార్డ్. సో ఇది లవర్స్ కార్డ్లో మీకు ఇక్కడ యూనివర్స్ అండి ఇది. సో ఈ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇది ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఇది మీరు అందుకనే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి మీ లవ్కి, మీకు మీ పార్ట్నర్ కనంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి యూనివర్స్ని. సో మీ పార్ట్నర్, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అట్రాక్ట్ అవ్వడానికి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడటానికి, ప్రేమించడానికి, మీకు దగ్గర అవ్వడానికి, మీ ప్రేమ ఎప్పటికీ లాంగ్ టర్మ్గా ఉండడానికి మీరు చేయాల్సిందల్లా మేనిఫెస్ట్ చేసుకోండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ కోసం. సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు రావాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి మీ పార్ట్నర్ గురించి. మీరు నెగిటివ్గా ఆలోచించకండి, అంటే తిట్టుకోకండి, లేకపోతే కోపం తెచ్చుకోకండి, ఏడవకండి, బాధపడకండి. మీ పార్ట్నర్ గురించి ఎప్పుడైనా సరే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉండాలండి. ఇక్కడ ఇలా ఫీలింగ్స్ ఉండాలి. ఫీలింగ్స్ అని అంటే ఏంటంటే పాజిటివ్గానే ఆలోచించడం అనమాట. వాళ్ళ గురించి ఎప్పుడైనా సరే మీరు పాజిటివ్ ఆలోచించండి, ఇలా మీరు ఉన్నట్టుగా భావించాలి. అంటే ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ స్థానంలో, వాళ్ళ మనసులో మీరు ఉన్నట్టుగానే ఫీల్ అవ్వాలి. ఓకే, అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలంటే మీరు యూనివర్స్ని ప్రే చేసుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు మనసులో వచ్చినా సరే మీరు యూనివర్స్ని ప్రే చేసుకోండి. ఓకే, మీకు మీ పార్ట్నర్కి ఇదిగోండి జడ్జిమెంట్. ఓకే, సో జడ్జిమెంట్ రావాలి, మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు జరగాలని చెప్పేసి మీరు యూనివర్స్ని అడగండి. అండ్ ఇది 6 ఆఫ్ కప్స్. ఇట్లాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రపోజ్ చేయడం అంటే మిమ్మల్ని ఇష్టపడి మీరే కావాలని చెప్పేసి మీ పార్ట్నర్ మిమ్మల్ని చేరుకునేలాగా మీరు కోరుకోవడం. అండ్ అలాగే ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ అండి, మ్యారేజ్. సో ఇక్కడ చాలామందికి అన్మ్యారీడ్ ఉన్నారు, మ్యారీడ్ ఉన్నారు. సో ఈ మ్యారేజ్ లైఫ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రపోజ్ చేసే విధంగా, మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే విధంగా జరగాలని ఇలాగ మీరు పాజిటివ్ థాట్స్తో ఉండండి.
ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీ జీవితంలో దక్కుతుందండి. ఇక్కడ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఎప్పుడైనా సరేనండి, మీరు తిట్టుకోవద్దు ఎప్పుడైనా. మీరు నిజంగా మీ పార్ట్నర్ని మీరు ఇష్టపడితే, ప్యూర్ లవ్ ఎంత ఉంటే, ఇక్కడ చూడండి మీకు మీ పార్ట్నర్కి చాలా గొడవలు, తిట్లు ఇవి చాలా ఉండొచ్చు. బట్ ఆ వాటిపైన కూర్చుంది ఈవిడ. అంటే అర్థం ఏంటండి, ఎంత కోపం ఉన్నా, ఎంత ద్వేషం ఉన్నా, ఎంత ఉన్నా సరే ప్రేమతో మాత్రమే మనం గెలుచుకోగలుగుతాం. సో అందుకని మీరు వెయిట్ చేయండి, పేషెన్స్గా ఉండండి. మీరు సబ్కాన్షియస్ మైండ్లో అయినా సరే మీరు తిట్టుకోవద్దు, కోపంతో ఉండకూడదు, బాధపడద్దు, ఏడవద్దు. ఎప్పుడైనా సరేనండి మీరు ప్రేమతోనే గెలుచుకోవాలి వాళ్ళని. సో అందుకు ఇవన్నీ కూడా మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీ పార్ట్నర్ని మీరు తిట్టుకోకుండా, అండ్ ఏడవద్దు కూడా అండి. ఏడిస్తే కూడా అది మనకి వర్కౌట్ కాదు, నెగిటివ్ బ్లాక్స్ అనేది వచ్చేస్తుంది. సో ద ఎంప్రెస్ అండి. సో ఇది ఎంప్రెస్ అని అంటే ఇది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎట్లా ఉంటారంటే ఒకరికొకరు అట్రాక్షన్ అండి. ఇది కంప్లీట్ అట్రాక్షన్ అనిపిస్తుంది. సో మిమ్మల్ని తలుచుకోగానే వాళ్ళకు ఒక పాజిటివ్ ఫీలింగ్స్ అనేది వాళ్ళకు రావాలి. సో ఇలాగా మీ బిహేవియర్ ఉండాలి, అండ్ అలాగే మీ థాట్స్ కూడా ఉండాలి. సో ఎప్పుడైతే మీ థాట్స్ ఎంత పాజిటివ్గా ఉంటాయో అంత మీరు ఒక ఎంప్రెస్ లాగా వాళ్ళకి కనపడతారు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో అంత వాళ్ళకి మీరు ఒక ఎంప్రెస్ లాగా, మీరు ఒక మంచి పర్సన్ లాగా, వాళ్ళు మిమ్మల్ని ఊహించుకోగానే ఒక మంచి అట్మాస్ఫియర్ వాళ్ళకి గుర్తుకు రావాలన్నమాట. సో ఆ విధంగా ఉండాలని అంటే మీ మనసులో కూడా ఒక కంప్లీట్గా పాజిటివ్గానే ఆలోచించండి. అన్నీ కూడా మీరు కోరుకున్నట్టుగానే జరుగుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. బట్ యూ నీడ్ టు హ్యావ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్. సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు రావాలని అంటే మీరు యూనివర్స్ని ప్రే చేయండి. ఎనీ రిలీజియన్ ఎనీథింగ్ అండి, దీంట్లో రిలీజియన్స్కి సంబంధం లేనిది యూనివర్స్. సో యూనివర్స్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అర్లీ మార్నింగ్ 3:30కి అట్లా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. రోజు చేసుకోండి, నమ్మకంతో చేయండి. మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్ ఉండకూడదండి. ఇఫ్ అండ్ బట్స్ అంటే ఏంటి, అవుతుందా లేదా, ఇది అవ్వదేమో, ఇట్లాంటివి లేకుండా కంప్లీట్ పాజిటివ్గా జరిగే వరకు మీరు పాజిటివ్గానే ఉండండి. ఆటోమేటిక్గా అన్నీ కూడా మీరు కోరుకున్నట్టుగానే జరుగుతాయి. ఒకవేళ జరగలేదు అంటే ఇది మనది కాదని చెప్పేసి మీరు మీ లైఫ్ మీరు చూసుకోవడం ఇంపార్టెంట్. అది కూడా ఆలోచించండి. ఎప్పుడు ఇదే డైలమాలో ఉండకుండా మనకు ఏదైనా సరే టైం అనేది చాలా లిమిట్ ఉంటుంది. అండ్ ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు ఏ లైఫ్ సైకిల్లో ఏం చేయాలో అది టైం టు టైం అయిపోవాలండి. ఇన్ కేస్ అది టైంకి మనకు అవ్వలేదని అంటే ఇది మనది కాదు, ఈ పర్సన్ మన వాళ్ళు కాదు అని అనుకొని మీరు మీ లైఫ్ మీరు చూసుకోవడం, ఇట్లాంటివి కూడా మీరు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బీ పాజిటివ్ అండి, బీ స్ట్రాంగ్, అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఇప్పుడు భోగి, సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి. అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. అండ్ బీ పాజిటివ్ ఆల్వేస్ అండి. థ్యాంక్ యూ.